అందరికీ నమస్కారం. ఈరోజు మన జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ టీం మరియు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి ఒక విశ్వసనీయ సమాచారం పైన మన పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్ లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కి అప్రిహెండ్ చేశారు. ఈ టోటల్ ఈ రోజు ఈ గ్యాంగ్ ను 10% కి మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీం అప్రిహెండ్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్ గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ అక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్ లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది అండ్ వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్ లో ఉంది. సో మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. తర్వాత సెకండ్ అక్యూజ్ మొహమ్మద్ యూసుఫ్, థర్డ్ అక్యూజ్ మొహమ్మద్ ఇస్మాయిల్, ఫోర్త్ అక్యూజ్ ఏ రామారావు, ఫిఫ్త్ లవ్ కుమార్, సిక్స్ మొహమ్మద్ షక్రుద్దీన్, సెవెంత్ అక్యూజ్ మొహమ్మద్ షక్రుద్దీన్, సెవెంత్ అక్యూజ్ మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ, ఎయిత్ అక్యూజ్ మొహమ్మద్ మినాజ్ అన్సారీ, నైన్త్ రాజేష్ పాల్ అండ్ 10th పర్సన్ రామ్రాజ్ సింగ్. ఈ రామ్రాజ్ సింగ్ ఈ నల్లా పోచమ్మ టెంపుల్ దగ్గరికి పని చేస్తారు. వాళ్ళు ఈ ప్లేస్ రెంటెడ్ గా ఈ మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్ కి ఇచ్చారు. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో లాస్ట్ ఒక నెల నుంచి వెస్ట్ ఏషియాలో కొన్ని కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, వార్ లాగా సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరుగుతుంది. సో అప్పుడు నుంచి కొంచెం ఈ ఆయిల్ ప్రొడక్ట్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ కొంచెం సప్లై డిస్టర్బ్ అవుతుంది. సో మన సిపి సజ్జనార్ సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేశారు, రెగ్యులర్ గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మన దగ్గరికి ఇక్కడ సఫిషియంట్ స్టాక్ ఉంది, పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి, తర్వాత గ్యాస్ గురించి సఫిషియంట్ స్టాక్ ఉంది. తర్వాత కూడా కొంతమంది పర్సన్స్ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కి ఈ గ్యాస్ సప్లై తక్కువ ఉంది, తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ తక్కువ ఉంది, పెట్రోల్ పంప్ లో సప్లై లేదు. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఈ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో ఈ గ్యాస్ సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా ఈ మొహమ్మద్ అమీర్ ఒకటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ, మన మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరు పైన ఈ అఫ్జల్గంజ్ నుంచి నడుస్తుంది. ఈ పర్సన్ దగ్గరికి రెగ్యులర్ డొమెస్టిక్ సిలిండర్స్ మరియు కమర్షియల్ సిలిండర్స్ ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈ రోజు మన టీం అప్రిహెండ్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ 30, తర్వాత హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192, హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 5 kg 35 అండ్ ఎంటీ 5 kg సిలిండర్ 9. టోటల్ 414 గ్యాస్ సిలిండర్స్ మేము ఈ రోజు సీజ్ చేశాము. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్ లో 2100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు 6000 రూపీస్ లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ మోడస్ ఆపరెండి అంటే ఈ రెగ్యులర్ లైసెన్స్ గ్యాస్ సిలిండర్స్ ఈ జనరల్ పబ్లిక్ లో మరియు కమర్షియల్ షాప్ లో సేల్ చేయాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడ ఈ గ్రేవ్ యార్డ్ పంజాగుట్ట దగ్గరికి గ్రేవ్ యార్డ్ లో డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో ఆక్వా ప్రైస్ లో సేల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం పని ఇల్లీగల్ ఉంది. అది ఆల్రెడీ మన పబ్లిక్ పానిక్ మోడ్ లో ఉన్నారు, కమర్షియల్ రెస్టారెంట్స్ వాళ్ళు, కమర్షియల్ బిజినెస్ వాళ్ళు పానిక్ మోడ్ లో ఉన్నారు, డొమెస్టిక్ పబ్లిక్ పానిక్ మోడ్ లో ఉన్నారు. ఈ సప్లై లో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ హై ప్రైస్ లో సేల్ చేస్తున్నారు. సో ఈ అక్యూజ్ నుంచి 414 సిలిండర్స్ మరియు టోటల్ 11 వెహికల్స్ మేము ఈ రోజు సీజ్ చేశాము. దీంట్లో పెద్ద 2 DCM వెహికల్ అండ్ తర్వాత స్మాల్ వెహికల్స్ కూడా మేము సీజ్ చేశాము. ఈ అందరి పైన ఈ రోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేస్తాము. అండ్ పబ్లిక్ లో కూడా మన పోలీస్ సైడ్ నుంచి ఒక అపీల్ ఉంది. ఆల్రెడీ మన సిపి సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా చెప్పారు, ఈ వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, తర్వాత కూడా
మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలో అండ్ దేశంలో ఈ సఫిషియంట్ పెట్రోల్ స్టాక్ ఉంది, గ్యాస్ స్టాక్ సఫిషియంట్ ఉంది. అన్నెసెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు. ఈ రూమర్ స్ప్రెడ్ చేసి తర్వాత ఈ టైప్ లో బ్లాక్ మార్కెటింగ్ స్టార్ట్ అయితే సో మీరు అందరు పబ్లిక్ జాగ్రత్త ఉండాలి. మీకోసం సఫిషియంట్ గా స్టాక్ ఉంది. సివిల్ డిపార్ట్మెంట్ అన్ని మొత్తం ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తున్నారు. సో పానిక్ చేయవద్దు. ఎవరైనా ఈ తప్పు సోషల్ మీడియాలో కానీ తర్వాత వాట్సాప్ లో ఈ తప్పు మెసేజ్ సెండ్ చేస్తున్నారు, రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళ పైన కూడా మన సోషల్ మీడియా టీం, మన హైదరాబాద్ పోలీస్ నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఈ తప్పు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళ పైన కూడా అప్రోప్రియేట్ సెక్షన్ కింద మేము కేసు బుక్ చేస్తాము. అండ్ పబ్లిక్ కూడా పానిక్ చేయవద్దు. మీకోసం తెలంగాణ గవర్నమెంట్ సఫిషియెంట్ గా స్టాఫ్ పెడుతున్నారు. సఫిషియెంట్ గా అది అన్ని మొత్తం సప్లై చైన్ ప్రాపర్ గా మానిటర్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గరికి ఎలాంటి ఈ టైప్ లో ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ లో ఈ గ్యాస్ ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు మన టాస్క్ ఫోర్స్ టీం మరియు లోకల్ పోలీస్ లో ఇమీడియట్ గా ఇవ్వండి. వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఈ అందరు 10 అక్యూజ్ కి అండ్ ఈ రోజు మన కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తాము. వాళ్ళ సైడ్ నుంచి ఈ రోజు ఈ 414 సిలిండర్స్ అండ్ ఈ వెహికల్స్ అన్ని సీజ్ చేసి ప్రాపర్ గా మన ఈ కేసు బుక్ చేసిన తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. థ్యాంక్ యూ. ఈ మొత్తం పనిలో మన టాస్క్ ఫోర్స్ టీమ్ లేడ్ బై యాదేందర్, ఇన్స్పెక్టర్ యాదేందర్ అండ్ అన్ని మొత్తం వాళ్ళ స్టాఫ్ చాలా మంచిగా పని చేశారు. తర్వాత మన బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ కూడా మంచి పని చేశారు. సో అందరికి నేను నా సైడ్ నుంచి అండ్ మన సిపి సార్ సజ్జనా సార్ నుంచి కూడా అందరికి అది అప్రిషియేట్ చేస్తాము. అండ్ ఇది మళ్ళీ ఒకసారి అందరు పబ్లిక్ కి అదే రిక్వెస్ట్, ఎవరైనా ఈ బ్లాక్ మార్కెటింగ్ లో ఈ పెట్రోలియం ప్రోడక్ట్, గ్యాస్ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఇమీడియట్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇవ్వండి. థ్యాంక్ యూ.